డియర్ స్టూడెంట్స్, మన పాలిసెట్కి సంబంధించిన ఫిజిక్స్ సబ్జెక్ట్లో మనం ఈరోజు స్టార్ట్ చేయబోయే ఆ టాపిక్ అండి ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ విద్యుత్ ప్రవాహం. ఓకే, అసలు కరెంట్ అంటే ఏంటి? అసలు కరెంట్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటామండి. ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ఏ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఛార్జ్ అని చెప్తాం అన్నమాట. ఓకే, రైట్. అయితే ఈ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ or a wire or anything else in unit time is taken as current. Okay, right. So I is equal to Q by T అని చెప్తామండి. ఓకేనా? I is equal to Q by T. ఇందులో Q అనేది ఏంటంటే ఛార్జ్ అన్నమాట. ఈ ఛార్జ్ని మనం ఎలా చూపిస్తామంటే NE/T అని కూడా చూపించవచ్చు. I అనేదేమో కరెంట్ అండి, విద్యుత్ ప్రవాహం. I ఈజ్ ఈక్వల్ టు ఫ్లో ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ టైం. ఓకేనా? రైట్. సో ఇది I ఈజ్ ఈక్వల్ టు NE/T అని చెప్తామండి. ఇక్కడ N ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాలి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ N అంటే. E అంటేనేమో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకేనా? ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. తర్వాత T అంటేనేమో టైం అండి. సో ఇందులో మీరు గమనించండి, ఇక్కడ E అనేది ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నాం. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంతో తెలియాలి. అంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం. ఓకేనా? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం, ఎలక్ట్రాన్ ఆవేశం ఇది ఎంత ఉంటుంది అంటే 1.6 × 10⁻⁻19 కూలూమ్స్ ఉంటుందండి. ఛార్జ్కి యూనిట్స్ ఏంటంటే కూలూంబ్ అనమాట. కూలూంబ్, COULOMB, తెలుగులో కూలుంబ్. ఓకేనండి, కూలుంబ్ ఇది ఛార్జ్కి ఉన్నటువంటి యూనిట్ అన్నమాట. మరి ఇక్కడ I అనేటువంటి దీనికి ఉన్నటువంటి యూనిట్ ఏంటి అని చూసినట్లయితే ఛార్జ్ బై టైం అంటున్నాం కాబట్టి దీనికి ఉన్న యూనిట్ ఏంటంటే కూలూంబ్ పర్ సెకండ్. కూలూంబ్ పర్ సెకండ్, లేకపోతే దీన్ని ఏమంటామంటే ఆంపియర్ అంటామండి. AMP, ఆంపియర్స్. మనం ఆంపియర్ అనేదాన్ని ఎక్కడ చూడొచ్చు అంటే కొన్ని ఫీజులు ఉంటాయండి, కొన్ని ఫీజులు ఉంటాయి. ఆ ఫీజులకి ఆంపియర్ అనేది అక్కడ రాస్తారనమాట. ఓకే, అంటే ఇన్ని ఆంపియర్స్ కరెంట్ ప్రవాహం వరకు ఇది తట్టుకోగలదు, ఆ ఫీజు పని చేయగలదు అని దానికి అర్థం అన్నమాట. ఓకే, రైట్. సాధారణంగా మనకి వచ్చేటువంటి కరెంటు చాలా తక్కువ ఆంపియర్స్ ఉంటుందండి. ఎక్కువ ఆంపియర్స్ కరెంటు మనకి సాధారణంగా వాడం. 1 ఆంపియర్ లేకపోతే 0.5 ఆంపియర్స్ అంతవరకు సుమారులో మాత్రమే మనం వాడటం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ విషయం మీకు అర్థమైంది కదా. ఇదేంటంటే ఈ కరెంట్ అనేది ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ పర్ యూనిట్ టైం. సో దీనికి ఛార్జ్ని మనం NE అని రాస్తున్నాం. N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, E అంటేనేమో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. దీనికి యూనిట్స్ కూలూంబ్ పర్ సెకండ్ లేకపోతే ఆంపియర్. ఛార్జ్కి మాత్రం యూనిట్ కూలూంబ్ అండి. అయితే మరి 1.6 × 10⁻⁻19 కూలూంబ్స్
ఒక్క ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం అయితే మరి ఒక కూలుంబ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? సో 1 ఎలక్ట్రాన్ ఆవేశం ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్. సో 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు కావాలంటే దాన్ని ఈ పక్క తీసుకొచ్చామనుకోండి 1/1.6 ఇంటూ 10⁻⁻19 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఓకేనా? సో ఈ నెంబర్ ఎంత అవుతుందయ్యా అంటే 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు ఇది పైకి వెళ్ళింది అనుకోండి 10⁻19 అవుతుంది. ఇది కింద 1.6 ఉంది. దీని కనుక పైన 10 తీసుకున్నాను అనుకో. ఓకే, 10 తీసుకుంటే సపోజ్ ఈ 10 తీసుకుంటే ఇది ఏమవుతుంది? 10⁻18 అవుతుంది. ఓకేనా? ఇది కనుక పైన కొట్టేద్దాం అనుకుంటే 10లో 1.6 ఎన్నిసార్లు పోద్ది అని మనం చూసినట్టయితే దాదాపు 6.25 టైమ్స్ పోతుందండి. 6.25. సో 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత అంటే 1 కూలుంబ్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కూలుంబ్ ఎక్కువ ఎలక్ట్రాన్ ఎక్కువ అంటే కూలుంబే ఎక్కువ, అంతే కదండి. సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విద్యుత్ ప్రవాహం కరెంట్ I గురించి. ఓకేనా? తర్వాత ఇందులో దీనికి ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ, ఒక అదిశ్య రాశి అండి. ఇది అదిశ్య రాశి. ఓకే, అదిశ్య రాశి అదిశ్యంగా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? రైట్. ఇవి ఇట్లా ఉన్నప్పుడు ఛార్జ్ డెన్సిటీ అని ఒకటి ఉందండి. ఛార్జ్ డెన్సిటీ. ఛార్జ్ డెన్సిటీ ఏంటి? ఛార్జ్ డెన్సిటీ ప్రవాహ సాంద్రత. ఛార్జ్ డెన్సిటీ ఆవేశ సాంద్రత. ఓకే, ఏంటి ఆవేశ సాంద్రత అని మనం చూసినట్లయితే దీన్ని జే అనే లెటర్తో చూపిస్తారండి. జే అనే లెటర్తో చూపిస్తారు. ఇక్కడ జే అనే లెటర్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే కరెంట్ flowing through unit area of cross section, it is called as J, that is charge density అని చెప్తాను అన్నమాట. ఓకే, ఇది I/A అండి. I అంటే కరెంట్ కదా, కాబట్టి ఇది ఆవేశ సాంద్రత కాదు, ప్రవాహ సాంద్రత. కరెంట్ డెన్సిటీ ప్రవాహ సాంద్రత. ఈ ప్రవాహ సాంద్రతకు ఉన్నటువంటి ఫార్ములా జేతో చూపిస్తాం. దీన్ని I/A అంటే ప్రమాణ వైశాల్యంలో ఎంత విద్యుత్ ప్రవాహం జరుగుతుందో ఆ విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటామంటే ప్రవాహ సాంద్రత అని చెబుతాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ I అంటేనేమో ఆంపియర్స్ అండి, బై ఏ అంటేనేమో వైశాల్యం కాబట్టి ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్. ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్ అనేది ఈ యొక్క కరెంట్ డెన్సిటీ ప్రవాహ సాంద్రతకి ఉన్నటువంటి యూనిట్స్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి తెలుగులో ఆంపియర్ అంటారు. ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? రైట్. ఆంపియర్ని మనం ఏ అనే లెటర్తో చూపిస్తాం. ఓకేనండి. ఇది ఇందులో ఉన్నటువంటి ఈ కరెంట్ డెన్సిటీ అనేటువంటి ఈ విషయం అన్నమాట. అయితే డ్రిఫ్ట్ వెలాసిటీ అని ఒకటి ఉందండి. డ్రిఫ్ట్ వెలాసిటీ అసలు ఈ కరెంట్ అనేది ఏంటంటే డ్రిఫ్ట్ ఆఫ్
డ్రిఫ్టింగ్ ఆఫ్ అని చెప్తాం. డ్రిఫ్ట్ అవటం అంటే ఒక రకంగా వాటిని ఒక డైరెక్షన్లోకి ఇలాగా తిప్పి తీసుకురావటం అనమాట. ఓకేనండి, ఒక డైరెక్షన్లోకి ఇట్లా లాక్కురావటం ఏమంటామంటే డ్రిఫ్ట్ అంటాం. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అనే దాన్ని నేర్చుకునే ముందు అసలు కరెంట్ని ఎలా చెప్తామంటే కరెంట్ ఈజ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ ఫస్ట్ వన్ వేటిని డ్రిఫ్ట్ చేస్తుంది అక్కడ అని మనం చూస్తే ఎలక్ట్రాన్స్ని డ్రిఫ్ట్ చేస్తుందని చెప్పాలండి. డ్రిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్లో అయితే ఎలక్ట్రాన్స్ యొక్క డ్రిఫ్టింగ్నే మనం కరెంట్ అని చెప్పాలి. అలాగే సపోజ్ ఎలక్ట్రోలైట్ ఉందనుకోండి, ఎలక్ట్రోలైట్ అంటే మనకు తెలుసు బ్యాటరీలు ఉంటాయి కదా, వాటిని ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఆ ఎలక్ట్రోలైట్లో అయితే పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్, ధన మరియు రుణ అయాన్లు వాటి యొక్క డ్రిఫ్టింగ్నే ఇన్ అన్ ఎలక్ట్రోలైట్. ఓకేనా, ఎలక్ట్రోలైట్. విద్యుత్ విశ్లేషకం ఉంటుంది కదండి, విద్యుత్ విశ్లేషకం ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం. అక్కడ విద్యుత్ విశ్లేషకంలో ఉన్నటువంటి రుణ మరియు ధన అయాన్ల యొక్క డ్రిఫ్టింగ్, ఓకే, వాటిని విసరణ చెందించటం, వాటిని ఏమంటామంటే దీని కరెంట్ అని చెప్పాలి. ఓకే, అలాగే థర్డ్గా ఇంకో విషయం చెప్తారండి, అదేంటంటే సెమీ కండక్టర్స్లో హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సెమీ కండక్టర్. ఓకే, సెమీ కండక్టర్ అంటే అర్ధవాహకంలో హోల్స్ అంటే రంధ్రాలు ఉంటాయి, అలాగే ఎలక్ట్రాన్లు కూడా ఉంటాయి. వీటిని కనుక ఇలాగ విసరణ చెందించడాన్ని ఏమంటామంటే ఈ యొక్క కరెంట్, విద్యుత్ ప్రవాహం అని చెప్తాం. ఓకే, ఇంకా పోతే లాస్ట్గా ఇంకో విషయాన్ని మనం చెప్పాలి అంటే ఇక్కడ ఎలక్ట్రోలైట్ గురించి కూడా చెప్పేసాం కదా. ఇకపోతే ఛార్జ్ ట్యూబ్స్ ఉంటాయండి, దీనిలో ఛార్జ్ ట్యూబ్స్లో ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్ అంటారు. పాజిటివ్ విషయాలను ఏమంటారంటే ఇక్కడ అయాన్స్ అంటారు. ఓకే, ఈ రెండిటి యొక్క డ్రిఫ్టింగ్ని ఏమంటామంటే కరెంట్ అని చెప్తాం అనమాట. ఓకేనా, ఇన్ని రకాలుగా మనం కరెంటు గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇంకపోతే ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి, అసలు ఇది ఎలా జరుగుతుంది అని మనం చూస్తే, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఒక కండక్టర్ని తీసుకొచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మూమెంట్ వచ్చినప్పుడు వాటి యొక్క వెలాసిటీస్ డిఫరెంట్ వెలాసిటీస్తో బయలుదేరినవి లాటిస్ అయాన్స్తో ఢీకొనడం జరుగుతుంది. లాటిస్ అయాన్స్ అంటే క్రిస్టల్గా ఉన్నటువంటి కొన్ని ఆ కండక్టర్గా ఉన్న వాటిలో లాటిస్ అయాన్స్ అని ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్మెంట్ అయి ఉన్నటువంటి అయాన్స్ ఏమంటామంటే లాటిస్ అయాన్స్ అంటామండి. సో ఆ లాటిస్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవి ఢీకొంటాయి అన్నమాట. ఇవి ఢీకొన్నప్పుడు వాటికి వెలాసిటీ తగ్గిపోతుంది. ఒకసారి కాదు, అనేక సార్లు ఢీకొనటం వలన వాటి యొక్క వెలాసిటీ క్రమంగా తగ్గిపోయి ఒక పర్టికులర్ వెలాసిటీకి అవి సెట్ అయిపోతాయి. ఆ వెలాసిటీని ఏమంటామంటే ఇదిగో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఓకేనా, డ్రిఫ్ట్ వెలాసిటీ తెలుగులో కూడా డ్రిఫ్ట్ వేగం అని అంటారండి. ఏంటి డ్రిఫ్ట్ వేగం? దీన్ని వీడి అనేటువంటి లెటర్తో చూపిస్తారు. వీడి అనేటువంటి లెటర్తో చూపిస్తారు. ఓకేనా, సో ఇక్కడ ఈ డ్రిఫ్ట్ వెలాసిటీని మనం ఎలాగా చూపిస్తాం, ఎలాగా దీన్ని డిఫైన్ చేస్తాం అంటే వీడి ఈజ్ ఈక్వల్ టు J/NE అని చెప్పాలండి.
J అంటే కరెంట్ డెన్సిటీ ఓకేనా, బై నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఛార్జ్ అనమాట. ఇది కరెంట్ డెన్సిటీ పాసింగ్ త్రూ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే ఛార్జ్. ఓకేనా, దీన్ని J/NE అనేటువంటి ఈ ఈక్వేషన్లో మనం చూపిస్తాం. సో ఇక్కడ J/NEలో J అంటే మనకు తెలుసు కదండి, J = I/A అని తెలుసు మనకి. సో దాని కనుక ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే I/NEA అవుతుంది. ఓకే, దీనిలో మరి I రాయాలంటే NEAVD అని రాయాలి. ఇదే కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్కి మరొక ఈక్వేషన్ అనమాట. ఇదేమో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇదేమో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఏ అంటేనేమో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, VD అంటేనేమో డ్రిఫ్ట్ వెలాసిటీ. వీటన్నిటిని బట్టి మనం దీని యొక్క ఏమంటారు దాని వాల్యూస్ని మనం డిఫరెంట్ వాల్యూస్ని కనుక్కోవచ్చు. డ్రిఫ్ట్ వెలాసిటీ కనుక్కోమంటే అది కనుక్కోవచ్చు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక్కోవచ్చు, లేకపోతే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ మనకు ఆల్రెడీ తెలుసండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం కనుక్కోవచ్చు. ఓకేనా, వీటన్నిటిని కనుక్కోవటానికి ఇదిగో ఈ రకంగా మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెసిస్టెన్స్ అండి. ఇవన్నీ చిన్న చిన్న సబ్ హెడ్డింగ్స్ లాంటివి, వీటిలో మనకి వీటి గురించి నాలెడ్జ్ అవసరం కాబట్టి నేర్చుకోండి. రెసిస్టెన్స్, వాట్ ఈజ్ రెసిస్టెన్స్? తెలుగులో నిరోధం అంటారు. దీన్ని R అనే లెటర్తో చూపిస్తారు. సింబాలిక్గా ఇదిగో ఇలా చూపిస్తారండి. ఓకేనా, దీన్ని రెసిస్టెన్స్ అంటాం. 6th క్లాస్లో మీరు చూసినట్టయితే ఈ యొక్క సింబల్స్ అన్నీ కూడా ఉంటాయి. 6th, 7th క్లాస్ బుక్స్లో ఈ సింబల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చి దేన్ని ఎలా చూపిస్తారు, దాని యొక్క పేరేంటి, వీటన్నిటిని కూడా అక్కడ చెప్తారండి. సో ఎలా ఉంటుంది రెసిస్టెన్స్ అంటే, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఇలా ఉన్నప్పుడు అసలు ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దీన్ని ఎక్కడెక్కడ వాడతారు అని మనం చూసినట్లయితే, రెసిస్టెన్స్ అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ని అడ్డుకునేటువంటి ఏమంటారంటే అడ్డుకునేటువంటి దాన్ని ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటామండి, రెసిస్టర్ అంటాం. ఓకేనా, రెసిస్టెన్స్ అంటే ప్రాపర్టీ అన్నమాట, నిరోధం. ఆ ప్రాపర్టీ, ఆ అడ్డుకునేటువంటి ఆ ధర్మాన్ని ఏమంటామంటే నిరోధం అంటాం. ఓకే, రెసిస్టర్స్ నిరోధాలు. వాట్ ఆర్ రెసిస్టర్స్ అంటే అడ్డుకునేటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెసిస్టర్స్ అంటాం. సపోజ్ ఇస్త్రీ పెట్టి కారటానికి గల కారణం ఏంటంటే, ఇస్త్రీ పెట్టిలో ఈ రెసిస్టర్ ఉంటుందండి. ఆ రెసిస్టర్ ఏమవుతుందంటే కరెంటు ఫ్లోని అడ్డుకోవటం వలన అది లోపల అది వేడెక్కుతుందన్నమాట. దానికి వచ్చినటువంటి కరెంటు సప్లై ఎంతైతే వస్తుందో అది అంతకంటే ఎక్కువ వేడెక్కిపోతూ ఉంటుంది. ఆ వేడెక్కిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇది మనం ఇస్త్రీ చేసుకోవడానికి అనుకూలంగా అవుతుంది. అలాగే రైస్ కుక్కర్స్ వచ్చినాయి కదండి ఇప్పుడు, అవి కూడా కరెంట్లో పెడతాం. జస్ట్ కింద ఏముంటుందంటే రెసిస్టర్ ఉంటుంది. ఆ రెసిస్టర్ ఏం చేస్తుందంటే మొత్తాన్ని హీట్ చేస్తుంది. ఓకేనా, అలాగే హీటర్ ఉంటుంది. హీటర్ కూడా ఇలా హీట్ అవుతుంది. వీటన్నిటికి గల కారణం ఏంటంటే రెసిస్టర్. ఓకేనండి, సో రెసిస్టర్ ఎక్కడెక్కడ వాడతాం అంతమంది ఇస్త్రీ పెట్టెలో వాడతాం, హీటర్స్లో వాడతాం, అలాగే ఇస్త్రీ పెట్టెలో కూడా వాడతాం. ఓకే, రైట్. ఇంకోటి ఏం చెప్పాను, రైస్ కుక్కర్ కూడా వాడతాం. సో ఈ రకంగా రెసిస్టర్ని రకరకాల చోట్ల మనం వాడతామండి. ఆ రెసిస్టర్కి ఉన్నటువంటి ధర్మాలు మనం చూస్తే, ఒక పదార్థం యొక్క నిరోధకత లేకపోతే ఆ నిరోధం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఇదిగో దాని యొక్క పొడవు మీద డిపెండ్ అవుతుంది. పొడవు అంటే పొడవు పెరిగిన కొద్దికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి, అనులోమానుపాతం. ఇది ఫస్ట్ రూల్ ఫర్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్తాం. నిరోధ నియమాల్లో మొదటిది ఏంటంటే రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద గివెన్ కండక్టర్.
ఓకేనా. సో ఎల్ అనే దానికి ఆ పొడవుకి ఇది అనులోమానుపాతంలో ఉంటుంది. పొడవు పెరిగిన కొద్దికి నిరోధం పెరిగిపోతుంది అన్నమాట. అలాగే రెండవది మనం చూసినట్లయితే ఈ రెసిస్టెన్స్ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి విలోమానుపాతంలో ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ రెండింటిని కలిపి మనం రాసినట్టయితే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ ఇంటూ 1/a. సో ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్/a అని చెప్పాలి. ఇక్కడ రో అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండి, అనుపాత స్థిరాంకముగా ఇక్కడ రో అనే దాన్ని తీసుకుంటాం. ఈ రో అనేది ఏంటంటే రెసిస్టివిటీ అంటాం. రెసిస్టివిటీ దీన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్, నిరోధకత, లేకపోతే విశిష్ట నిరోధం. ఓకేనా. అంటే ఇది ఒక్కొక్క పదార్థానికి ఒక్కోలాగా ఉంటుంది, అంతేగాని ఇది పొడవు వాటి మీద డిపెండ్ అవుదండి. ఓకేనా. నిరోధకత అనేది ఏంటంటే పర్టికులర్ ఒక మెటీరియల్కి ఎంత నిరోధకత ఉంటుందంటే అంత ఉంటుంది అన్నమాట, అంతే. ఓకే, రైట్. అదే నిరోధం అనుకోండి, దాని యొక్క పొడవు మీద, తర్వాత దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, మధ్యఛేద వైశాల్యం మీద, వీటన్నిటి మీద డిపెండ్ అవటాన్ని మనం గమనిస్తాం. ఓకేనా. మరి దీనికి రెసిస్టెన్స్ ఉన్నటువంటి యూనిట్స్ ఏంటంటే ఆర్ అనే దానికి ఉన్న యూనిట్స్ ఓం అండి. ఓం. ఇదిగో ఓం అనే దాన్ని ఇలా చూపిస్తారు. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్, నిరోధం యొక్క ప్రమాణాలు, ఇదిగో ఓం తెలుగులో ఎలా ఉంటుందండి, మాకి ఎలా ఉంటుంది, అంతేగాని 0 ఉండదు. ఓకేనా. ఓం, ఓహెచ్ఎం, ఓం, రైట్. మరి రెసిస్టివిటీకి ఉన్నటువంటి ఈ ప్రమాణాలు ఏంటి? ఇదిగో రెసిస్టివిటీ అనేదాన్ని ఇక్కడ నుంచి మనం రాయొచ్చండి. రో ఈజ్ ఈక్వల్ టు రాయాలంటే ఆర్ ఇంటూ ఏ బై ఎల్ అని రాయాలి. రో ఈజ్ ఈక్వల్ టు RA బై ఎల్ అని రాయాలి. ఆర్ అంటే మనకు తెలుసు ఓం అని, ఏ అంటే మీటర్ స్క్వేర్ అని తెలుసు, ఇక్కడ బై మీటర్ అని తెలుసు. మీటర్ క్యాన్సిల్ అయిపోతే ఓం మీటర్ అనేది దీనికి యూనిట్ అవుతుంది అన్నమాట. ఓం మీటర్. ఓం మీటర్. ఓకేనండి. ఇది నిరోధకతకు ఉన్నటువంటి ప్రమాణాలు అవుతాయి. అలాగే ఈ నిరోధానికి ఇంకా మనం డిపెండ్ అయ్యేటువంటి అంశాలు ఏంటంటే టెంపరేచర్ ఒకటి డిపెండ్ అవుతుందండి. టెంపరేచర్ ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది. ఉష్ణోగ్రత. ఓకేనా. ఇవి రెసిస్టెన్స్ అనే దాని గురించి మనం నేర్చుకోవాలి. ఈ రెసిస్టెన్స్కి ఉన్నటువంటి ఇన్వర్స్ ఒకటి ఉందండి. రెసిస్టెన్స్కి విలోమం ఒకటి ఉంది, దాన్ని ఏమంటామంటే కండక్టెన్స్ అంటాం. కండక్టెన్స్ వాహకత్వం, నిరోధం, వాహకత్వం. ఈ వాహకత్వాన్ని దేంతో చూపిస్తామా అంటే దీన్ని జీ అనేటువంటి లెటర్తో చూపిస్తారండి. జీ ఈజ్ ఈక్వల్ టు 1/r అన్నమాట, రెసిస్టెన్స్కి విలోమం. సో దీనికి ఉన్నటువంటి యూనిట్స్ ఏంటంటే అక్కడ ఓం అని ఉంది కదండి, 1/ఓం అంటే ఇక్కడ MHO మో అని చెప్తారు. MHO. మరి దీన్ని ఎలా చూపిస్తారంటే ఇదిగోండి, అది కూడా రివర్స్ అయ్యి చూపిస్తారనమాట. అది పైకి ఉంది కదా, ఇప్పుడు కిందకు ఉంటుంది ఇలాగ. ఓకేనా. ఇది కండక్టెన్స్, వాహకత్వం. అలాగే కండక్టివిటీ లేకపోతే స్పెసిఫిక్ కండక్టెన్స్. వాహకత, విశిష్ట
వాహకత్వం ఏదైనా ఒకటే. దీన్ని ఎలా చూపిస్తారా అంటే ఇందట మనకు చూపించినట్టు ఇక్కడ రో అని చూపించారు కదా, ఈ రోకి ఇన్వర్స్ అనమాట. దీన్ని ఎలా చూపిస్తారంటే ఇదిగో సిగ్మా అనేటువంటి లెటర్తో చూపిస్తారు. ఓకేనండి. సో మరి దీనికి ఉన్నటువంటి యూనిట్స్ ఏంటని మనం గమనిస్తే మో పర్ మీటర్, మో పర్ మీటర్, మో పర్ మీటర్. మో అంటే ఇలా ఉంటుంది, పర్ మీటర్ దీనికి ఉన్నటువంటి యూనిట్ అండి. దీనికి మరొక పేరు అది కూడా అంటే సీమన్. సీమన్ సీమన్ అనేది దీనికి ఉన్నటువంటి ప్రమాణంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. నిరోధం అంటే అర్థమైంది కదా. నిరోధం, నిరోధ నియమాలు, విశిష్ట నిరోధం లేకపోతే నిరోధకత. నిరోధానికి ఎస్ఐ యూనిట్స్ ఏమో ఓం అని చెప్పాం, అలాగే నిరోధకతకి ఓం మీటర్ అని చెప్పాం. కండక్టెన్స్ వాహకత్వానికి మో అని చెప్పాం. దీనికి సింబల్ ఎలా ఉంటుందని చెప్పాం. ఓకేనా. మరి వాహకత లేకపోతే విశిష్ట వాహకత్వం దీనికి సీమన్ అనేటువంటిది ప్రమాణంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇకపోతే ఓమ్స్ లా ఒకటి ఉందండి. ఓమ్స్ లా ఓమ్స్ లా ఏంటి? ఓమ్స్ లా ఓం నియమం అంటారు. ఏంటి ఓం నియమం అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ స్థిర ఉష్ణోగ్రత వద్ద the current passing through a conductor is directly proportional to the potential difference applied between its ends అని చెప్తారండి. ఓకే. అంటే ప్రమాణ ఉష్ణోగ్రత, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకంలో ప్రసరించేటువంటి విద్యుత్ ప్రవాహం దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే దాని యొక్క చివరి రెండు కొనలకు ప్రయోగించినటువంటి విద్యుత్ పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో పొటెన్షియల్ భేదాన్ని వి అనే లెటర్తో చూపిస్తారు. సో వి ప్రపోర్షనల్ టు ఐ అనేదే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఓమ్స్ లా అని చెప్తామండి. ఈ ఓమ్స్ లా మనకి ఏం చెప్తున్నాయంటే వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రపోర్షనల్ తీసేయాలంటే ఒక కాన్స్టెంట్ పెట్టాలి. ఆ కాన్స్టెంట్ని మనం క్యాపిటల్ ఆర్ అనేటువంటి రెసిస్టెన్స్ ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నటువంటి ఈ పదాన్ని ఇక్కడ మనం ఉపయోగిస్తాం అన్నమాట. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనేది ఓమ్స్ లా అని చెప్తాం. ఓకేనా. దీన్ని సింబాలిక్గా కూడా మీకు ఇలా చూపిస్తారు. ఇదిగో ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసుకుని ఇక్కడ వి అని చూపిస్తారండి. ఈ కింద ఒక పక్కన ఐ, ఇంకో పక్కన ఆర్. దీని అర్థం ఏంటంటే వి ఈజ్ ఈక్వల్ చెప్పాలంటే ఐఆర్ అని చెప్పాలి, ఐ ఈజ్ ఈక్వల్ చెప్పాలంటే వి బై ఆర్ అని చెప్పాలి, అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ చెప్పాలంటే వి బై ఐ అని చెప్పాలి. ఓకేనా. ఈ మూడు లాస్ కూడా ఈ యొక్క చిన్న డయాగ్రామ్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి సింబాలిక్గా ఇలా చెప్తారు. ఓకేనండి. ఇది ఓమ్స్ లా. తర్వాత ఓమ్స్ లాకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. రెండు లిమిటేషన్స్ అండి. అవి ఏం లేదు, గ్యాసులకి అలాగే లిక్విడ్స్కి ఈ యొక్క ఓమ్స్ లాని మనం ఉపయోగించలేము అని మాత్రం మనం చెప్పుకోవాలి. ఓకేనా. తర్వాత ఈ రెసిస్టెన్స్లు ఎలా కలిపితే వాటి యొక్క ఫలిత నిరోధం ఎలా ఉంటుంది. ఈ నిరోధాలని రెండు విధానాలుగా మనం కలుపుకోవచ్చండి. ఒకటి శ్రేణి సంధానం అంటారు. శ్రేణి సంధానం, సిరీస్ కాంబినేషన్, సిరీస్ కాంబినేషన్, అలాగే సమాంతర సంధానం, ప్యారలల్ కాంబినేషన్,
సిరీస్ ప్యారలల్ ఇది ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పి ఈ క్లాస్ నేను క్లోజ్ చేస్తానండి. ప్యారలల్ అంటే అర్థం ఏంటంటే నువ్వు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నన్నా తీసుకో, వీటన్నిటిని కనుక ఒకే దానికి నువ్వు కనుక కలపగలిగితే, ఒకే పవర్ సప్లైకి కనుక నువ్వు కలపగలిగితే దీన్ని ఏమంటావు అంటే సమాంతర సంధానం అంటాం. ఈ మధ్యలో ఏదైనా తీసుకో, కెపాసిటర్ తీసుకో, రెసిస్టెన్స్ తీసుకో, లేకపోతే బ్యాటరీ తీసుకో, వాట్ ఎవర్ యూ మే టేక్, ఓకేనా. ఇలాగ అన్నిటినీ కలిపి ఒకచోట వీటిని ఇలాగా విడదీస్తే దీన్ని ఏమంటాం అంటే సమాంతర సంధానం అంటాం. ఇది ప్యారలల్ కాంబినేషన్ అన్నమాట. మరి సిరీస్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుంది? ఇదిగో ఒకదాన్ని ఇలా తీసుకున్నామండి, మళ్ళా ఇక్కడ నుంచి దీనికి మళ్ళీ ఇంకోటి కలిపాను, ఇక్కడ ఇంకోటి తీసుకున్నాను, మళ్ళీ ఇంకోటి కలిపాను, మళ్ళీ ఇంకోటి కలిపాను. సో ఇవన్నీ కూడా పక్కనే తీసుకున్నాను. అంటే ఒకదాని తలకాయకి ఇంకో దాని తోకకి అలాగ ముడిపెట్టేశాను అన్నమాట. సో ఇలా ఇచ్చేసి దీనికి కనుక సప్లై ఇచ్చినట్టయితే దీన్ని మనం ఏమంటామంటే శ్రేణి సంధానం అంటాం. ఇక్కడ మనం వాడేటువంటి దానిలో రెసిస్టర్, ఇక్కడ రెసిస్టర్ వాడతామండి, ఇక్కడ రెసిస్టర్స్ వాడతాం. ఓకేనా. రెసిస్టర్స్ వాడుతున్నాను. ఇదిగో ఇది ప్లగ్కి, ఇది బ్యాటరీ, ఇక్కడ బ్యాటరీ, ఇక్కడ ప్లగ్కి, లేకపోతే కీ ఏదైనా సరే తీసుకోవచ్చు. ఓకేనా. కీ అనేది ఏంటంటే స్విచ్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఉపయోగించేదాన్ని మనం కీ అంటాం. మనం స్విచ్ ఉంటుంది కదండి, ఆ స్విచ్ని ఎలా చూపిస్తారంటే ఈ ప్లగ్లా కాకుండా ఇలా చూపిస్తారు. ఇవన్నీ మీకు 7th క్లాస్లో వచ్చినాయండి. ఇదిగో ఇలా చూపిస్తారు. దీన్ని ఇలాగా ఆన్ చేస్తే, మూసేస్తే కరెంట్ ఇందులో గుండా పాస్ అవుతుంది. ఇలా తెరిస్తే దీనిలో గుండా కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ కూడా అంతే. రైట్. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ నిరోధాన్ని ఎలాగా మనం కంబైన్ చేయాలి, తర్వాత ఫలిత నిరోధం ఎలా వస్తుంది, అప్పుడు విద్యుత్ ప్రవాహం ఎలా ఉంటుంది, తర్వాత పొటెన్షియల్ భేదం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.